భారత సరిహద్దుల్లో శత్రుమూకలతో వీరోచితంగా పోరాడి భారతీయ సైనిక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి వీరమరణం పొందిన అమర సైనికులకు దేశం యావత్తు నివాళులు అర్పిస్తుంది. వారి స్ఫూర్తిని, త్యాగాలను స్మరిస్తూ విజయానికి సంకేతంగా కార్గిల్ విజయ దివాస్ ను దేశం యావత్తు ఘనంగా నిర్వహించుకుంటుంది. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేపీ యువ మోర్చా జిల్లా కార్యదర్శి దండోజు నరేష్ చారి ఆధ్వర్యంలో కాగడాలతో అమర సైనికులను నివాళులు అర్పించారు. जय जवान जय किसान जय जवान जय किसान जय किसान वंदे जय जय माता भारत माता भारत माता जोहार कारगिल सैनिक जोहार कारगिल हमारे वीरों को जोहार जोहार भारत जवान जय किसान जय जवान जय किसान कारगिल हमारे वीरों को जोहार जोहार లో దొంగ దెబ్బతీసినటువంటి పాకిస్తాన్ ముస్కరులను రాజ్ సెక్టార్ మీద, కార్గిల్ సెక్టార్ మీద వీర సైనికులు 18, 20, 30 గుంట్లు తమ హృదయాల్లోకి, శరీరాల్లోకి పోయి జల్లెడైనా సరే వాళ్ళు పోరాటం చేసి ఈ దేశ సమైక్యత కొరకు మన దేశ భూభాగాన్ని కాపాడినటువంటి ఈ యొక్క మధురమైనటువంటి ఈ యొక్క త్యాగశీలమైనటువంటి ఈ కార్గిల్ విజయ దివస్ను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా భారతదేశ వ్యాప్తంగా కార్గిల్లో వీర సైనికుల యొక్క 527కు పైగా వీర సైనికులు వీరమరణం పొంది ఈ యొక్క భరతమాతను కాపాడినటువంటి ఈ క్షణాన్ని విజయ దివస్ గా రేపు జరుపుకుంటున్నటువంటి ఈ క్షణంలో మనం అంతా గురించి వారికి ఈ కాగడాల ప్రదర్శన ద్వారా ఘనమైన నివాళులు అర్పిస్తూ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆ రోజు పాకిస్తాన్ దొంగ దెబ్బతీసి మన సైనికులను చంపడం జరిగింది. ఆ దొంగ దెబ్బలో మన సైనికులు వీరమరణం పొంది వారి యొక్క గుర్తులను మర్చిపోకుండా 25వ వార్షికోత్సవం నిర్వహించుకొని కార్గిల్ దివాస్ గా మనము రేపు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేసుకుంటున్నాము. దానిలో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కాగడాల ర్యాలీతో మనం ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాము. ఈ దేశంలో యువత అంతా కూడా భారతదేశ రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులకు అండగా నిలబడి రానున్న రోజుల్లో దేశానికి రక్షణ కవచంగా యువత తప్పకుండా అండగా ఉండి ఈ దేశాన్ని రక్షించే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా ఉంటూ ఎల్లవేళలా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని గుర్తు చేస్తూ అదేవిధంగా దేశాన్ని 24 గంటలు కంటికి రెప్పలా కాపలా కాస్తున్న సైనికులకు ఎల్లవేళలా దేశం మొత్తం వాళ్ళకు అండగా నిలవాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అదేవిధంగా ఈ రోజు నాగర్ కర్నూల్ పట్టణంలో కాగడాల ర్యాలీతో సైనికులకు మనము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే విజయ్ దివాస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, యువకులు అందరూ కూడా పాల్గొని ఆ వీర సైనికులకు వందనాలు తెలపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, వందే మాతరం, బీజేపీ జిందాబాద్, జై జవాన్ జై కిసాన్.